దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడూ అన్యాయస్తులు కారు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఎంత తెలివైన వాళ్ళు! సింహాసనం మీద కూర్చున్న దేశాన్ని పరిపాలిస్తున్న రాజు తెలివైనడా? ప్రభుని ఆరాధిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తూ దేవుని ఎడల సాష్టాంగపడుతూ ఆత్మవశులై మీరు తెలివైన వాళ్ళ? ఒక రాష్ట్రాన్నో ఒక దేశాన్నో ఒక కాలనీనో పరిపాలిస్తున్న రాజు తెలివైనోడా? మీరు తెలివైనోళ్ళ? దేవుని ఆరాధిస్తున్నా? చెప్పండి, నోటితో చెప్పండి, ఎవరు తెలివైన వాళ్ళు? దేవుని నమ్ముకుని ఆరాధిస్తున్న మీరే తెలివైన వాళ్ళు. కానీ రాజు తలుచుకుంటే కూర్చేయండి, మిగతాది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా? రాజు శాసనం అంటే రాజు ఆజ్ఞాపిస్తే చేయాల్సిందే. అయితే మీలాగానే నాలాగానే ఒక ఆయన రాజు దగ్గర ఒక 5 ఎకరాల పొలం ఉంటే, ఒక 5 ఎకరాల పొలం ఉంటే ఎన్ని ఎకరాలరా? చూపించండి, చేతులు చూపించండి. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాల పొలం ఉంటే ఎస్తేర్లు అంటాము, నాలంటాము, లేకపోతే రమణులు అంటాము, పాపం గారులు అంటాము. కౌలుకి చేస్తుందంట. కౌలుకి చేస్తుంటే రాజుగారు మరి కౌలుకి ఇచ్చేసాడు. కౌలు డబ్బులు తీసేసుకున్నాడు. కౌలుకి ఈమె కౌలు చేసుకోవాలన్నమాట. సరే, కౌలుకి ఇచ్చేటప్పుడు ఏమన్నాడు? ఆ పండిన పంట అంతా చక్కగా సమృద్ధిగా పండించు, చక్కగా నీరు పెట్టి ముందయ్యి అన్ని చక్కగా చేయి. చూడండి, అన్ని చక్కగా అతనితో మాట్లాడి, కౌలతనితో మాట్లాడి చక్కగా మరి అమౌంట్ తీసుకున్నాడని చూడండి, గమనించండి. కింద వచ్చిన పంట అంతా నాకు ఇమ్మన్నాడండి. ఏమన్నాడండి? కింద వచ్చిన పంట అంతా నాకు ఇవ్వనండి, పైన వచ్చిన పంట నువ్వు తీసుకోమన్నాడండి. మరి ఏ పంట వేయాలి? కింద వచ్చిన పంట ఏమో రాజుగారికి ఇచ్చేయాలండి, పై పంట ఏమో ఆయన తీసుకోవాలి. గమనించండి, మరి ఆ కౌలుకు తీసుకున్న అతను ఆ పంట వేసాడంట. వరి ఉడిచాడంట. ఏముడిచాడండి? వరి ఉడిచాడండి. ఏ పంట అడిగాడు రాజు? కింద పంట అడిగాడు. కింద పంట ఏమన్నాడు? నాకిమ్మన్నాడు. పై పంటని వరి ఉడిచాడండి, వరి కోసాడు. మరి కింద పండింది ఏది? గడ్డంతా కింద, మరి ఆ దుబ్బులో ఎన్ని వచ్చి కింద. పైన పండింది వరి. మీకు అర్థమైందా? వరి ఊడిస్తే రాజు ఏం కోరుకున్నాడు? కింద పంట కోరుకున్నాడు. కానీ సరే అన్నాడు, ఒప్పందం చేసుకున్నాడు. కింద వరి నాటుతాం కదండి, నాటిన తర్వాత ఆ పైదాకా వచ్చిన తర్వాత ఏముంటుంది? పైనుంచి మళ్ళీ కొద్దిగా కంకులు ఉంటాయి, గింజలు ఉంటాయి అన్నమాట. రైట్, రాజా నేను ఇస్తానని చెప్పేసి అట్లాగే ఒప్పుకున్న తర్వాత మరి వరి ఉడితే మరి ఆ పై పంట అంతా మీలాంటి తెలివి కల్లోళ్ళు తీసుకున్నారు. కింద గడ్డంతా రాజువారి దివాణంలోకి తోలారంట. ఏ దివాణంలోకి వెళ్ళిపోయింది? మీరు తెలివైన వాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళ? దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అన్యాయస్తులు కారు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరు చేతిలో కూడా చిక్కబడరు. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎవరి చేతిలో కూడా చిక్కబడరు. ఈ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ వెళ్ళిందంట రవణ కౌలుకిమ్మని. వెళ్తే ఈసారి ఏమన్నాడు? పై పంట నాకు ఇచ్చి కింద పంట నువ్వు తీసుకోమన్నాడంటండి. అయితే మరి ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉట్టి సామాన్యులకు తక్కువ అంచనా ఎప్పుడు వేయకూడదండి. సరే, ఏరిశనగ పంట వేసాడంట. ఏ పంట వేసాడండి? వేరుశనగ పంట వేసాడంట. వేరుశనగ పంట సమృద్ధిగా పండించాడండి. చక్కగా కాయలు పీక్కున్నాడు, కాయలు అమ్ముకున్నాడు, కాయలన్నీ ఇంటికి చేర్చుకున్నాడు. పైన చెట్లు ఉంటాయి చూడండి, తీసేసిన కొమ్మలు చెట్లు, అవన్నీ ఎక్కడ దివాణంలోకి తోలాడు? రాజువారి దివాణంలోకి తోలాడు. ఏ దివాణంలో తోలాడండి పాపం గారు? రాజువారి దివాణంలోకి. సరే, వీడు అటు మెలికేశాడు నన్ను,
ఇటు మెలికేశాడు. ఈయన ఎట్లయినా చిక్కుల్లో పెట్టాలని, ఎట్లయినా ఇబ్బంది పెట్టాలి, ఎట్లయినా సరే. మరి మరి ఏ పంట అడిగాడు ఫస్ట్? పై పంట, కింద పంట ఇమ్మన్నాడు. పై పంట నువ్వు తీసుకోమన్నాడండి. మరొకసారి ఏం అడిగాడు? పై పంట అడిగాడు, కింద పంట నువ్వు తీసుకోమన్నాడు. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. మరి దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు అన్యాయస్తులు కారని బైబిల్ రుజువు చేస్తుంది. సొలొమోను 2 బిడ్డల్ని తీసుకొచ్చినప్పుడు ఇది నా బిడ్డ, ఇది నా బిడ్డ అంటున్నారు. అవును కదా, నా బిడ్డ అండి. కానీ ఆ రాజుకి జ్ఞానం ఇచ్చింది దేవుడే. దేవుని పాదాలు పట్టుకున్నారు. ఎవరి పాదాలు పట్టుకున్నారు? దేవుని పాదాలు పట్టుకున్నారనమాట. దేవుని పాదాలు పట్టుకుంటే న్యాయం తీర్చాలని చెప్పేసి మరి ప్రజలందరూ రాజు ఎలా తీరుస్తారని కోకోలంగా జనం వచ్చారనమాట. కానీ న్యాయం తీర్చేది దేవుడే. నీ పక్షం నుండి వాద్యమాడి గెలిపించేది దేవుడే. నువ్వు వ్యాపారం చేస్తుండగా నీ పక్షం ఉండేది దేవుడే. నీ వ్యాపారాన్ని సమృద్ధి చేసేది దేవుడే. నీకు ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. నీకు నెమ్మదినిచ్చేది దేవుడే. నీకు శాంతినిచ్చేది దేవుడే. నీకు సమాధానాన్నిచ్చేది సమస్తమునిచ్చేది దేవుడే. ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ కూడా లేదు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్న దేవుడండి. అయితే మరి యోహాను గారు తెలివి తక్కువతనేం కాదండి. ప్రజలకి పనికి రాకపోయినా దేవునికి పనికొచ్చాడు. ప్రజలు చికాకించుకుని నూనె కళాయిలో పడేశారు. ఏ కళాయిలో పడేశారు? నూనె కళాయిలో, మచ్చులుతున్న నూనె కళాయిలో పడేస్తే పైకి లేచి వచ్చాడనమాట. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. మీరు చదివాం కదా, విన్నాం కదండి. చూడండి, మీరు జ్ఞానవంతులు, తెలివి కలవారు, మంచి ఏంటో చెడేంటో మీకు తెలుసు. మంచి ఇది చేయొచ్చా చేయకూడదంటే మీకు తెలుసు. ఆరాధనకి వెళ్ళాలా వెళ్ళకూడదని తెలుసు. ఈ రోజున ఏం చేయాలి? ఆరాధించాలి, స్తుతించాలి, మహింపరచాలి, గణపరచాలి, ఆత్మతో సత్యంతో గణపరచాలి. ఆయన కనులు అగ్ని జ్వాలలు లాంటివి. ఆయన కనులు ఎలాంటివి అంటండి? ఇలా చూస్తే ఏమవుతుంది? యేసయ్య ఇలా చూస్తే మేం కానీ ఇలా కానీ సోదరుడేం కానీ మారేగారేం కానీ ఇలా చూస్తే ఏమవుతుంది? కుంటివాడు నడవగలుగుతున్నాడు. ఇలా చూస్తే గుడ్డివాడు చూడగలుగుతున్నాడు. ఇలా చూస్తే చనిపోయిన యాయిరు కుమార్తె కూడా తిరిగి లేచింది. అగ్నిజ్వాలల వంటి కనులు. ఏ కనులండి? అగ్నిజ్వాలలు. మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తానండి. దేవుడు తూతైరా సంఘానికి చెప్తున్నాడంట. ఎవరితో? దేవుని దూతతో. ఏమని? ఆత్మ చెప్పుచున్న మాట, మిగతాది పుర్చేయండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మళ్ళీ నేను ఒక పదం అంటాను, నెక్స్ట్ మీరు పూర్చేయండి. ఆత్మ చెప్పుచున్న మాట గట్టిగానండి. నేను మొదటి చెప్తున్నా. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవులు తెచ్చారా? ఇంటికాడ పెట్టి వచ్చారా? ఉన్నాయా? నా 2 చెవులు తెచ్చేసాను నేను. మీ తెచ్చేసారా? రైట్. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే ఈ సంఘం గురించి ఎందుకు ఇలా తర్కించి చెప్తున్నాడంటే దేవుడు రేపు 2వ రాకడలో ఈ సంఘము ఎత్తబడాలి. ఆమేన్ చెప్పరే? 2వ రాకడలో ఈ సంఘము ఎత్తబడాలి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన కనులు అగ్ని జ్వాలల వంటివి. నేను ఒక పదం అంటాను, 2వ పదం మీరు అనాల్సి. ఆయన కనులు అగ్ని జ్వాలలు, ఆయన పాదములు
అపరంజి వంటివి. చూడండి, గమనించండి, చాలా చక్కటి మాట అండి. అలాంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం అన్నమాట. అగ్ని జ్వాలలు గల కన్నులు కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నామండి. అపరంజిని గల పాదములు గల దేవుని మనం ఆరాధిస్తున్నామండి. ఆయన్ని గణపరుస్తున్నాము, ఆయన్ని స్తుతిస్తున్నాము, ఆయన్ని హెచ్చిస్తున్నాము, ఆయన్ని మహింపరుస్తున్నాము. ఆయనకు అసాధ్యమైందంటే ఏమీ కూడా లేదండి. ఆయన చూస్తే స్వస్థతే, ఆయన నడిస్తే స్వస్థతే. సేనాను అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి వైపు అలా చూశాడండి యేసయ్య. ఏ కళ్ళతో చూశాడు? అగ్ని జ్వాలల వంటి కళ్ళతో చూశాడు. అప్పుడు ఏమంటుంది దెయ్యం? ఏమంటుంది? దావీదు కుమారుడైన యేసు, నన్ను నరకంలోనికి తోయొద్దు, గెంటేయొద్దు అని వేడుకుంటుందండి. దెయ్యం కూడా సాష్టంగా పడుతుంది. ఎవరి కళ్ళు చూసి? ఏ నేత్రాలు చూసి? ఏ నేత్రాలు చూసి? కొంచెం మీరు రిప్లై ఇస్తే సప్లై వస్తుంది, లేకపోతే వాటర్ సప్లై ఆగిపోద్ది. మీకు దాహం అవుద్ది తర్వాత, మీ ఇష్టం. హల్లెలూయా. కరోనాలో వాటర్ కోసం ఎంత ఇబ్బంది పడ్డారు లేదా? చూడండి, అందుకని రిప్లై అయ్యండి, వాటర్ సప్లై అందుద్ది. ఏ వాటర్ సప్లై? వాక్యం అనే వాటర్ సప్లై వస్తుంది అనమాట మీ దగ్గరికి. ఆ అగ్నిజ్వాలల వంటి కన్నులతో మీ కుటుంబం ఆస్వాదించబడును గాక. అగ్నిజ్వాలల వంటి కన్నులతో మీరందరూ దీవించబడును గాక. మీరందరూ దీవెనలతో మెండైన ఈవులతో నింపబడును గాక. చూడండి, గమనించి, ఆయన కళ్ళు వేరు, మన కళ్ళు వేరు. ఆయన చూపు వేరు, మన చూపు వేరు. ఎందుకని మాట చెప్తున్నానంటే, ఆయన చూపు లేక మన చూపు కూడా మారునుగాక. చూడండి, ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా మన కంటితో చూసింది ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. కంటితో చూసిన వస్తువు ఎలా ఉండాలి? దీవెనకరంగా ఉండాలి. కంటితో చూసిన ఆ ప్రాంతం ఎలా ఉండాలి? ఆశీర్వాదకరంగా ఉండాలి. లోతు, అబ్రహాము, దేవుడు ఆ ప్రాంతం నుంచి బయలుదేరమనగానే బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడికి ఏంటి అని కూడా అడగలా. మనం ఎన్ని ప్రశ్నలు వేస్తాం ఎక్కడికన్నా రమ్మంటే? ఎరా చెల్లి పద్మ, ఎందుకన్నయ్యా, ఎందుకు, ఏంటి, ఏం జరుగుతుంది, అక్కడ ఏముంది, మాతో ఏం చేయిస్తావు, మేము ఏం చేయాలి అని రకరకాలైన ప్రశ్నలు వేస్తాం. కానీ బాబునే కాదండి, దేవుని కూడా అడుగుతాం. ఎందుకు వెళ్ళాలంటావు అక్కడికి? దేవుడా వెళ్ళాలి అసలా అని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ పిలిచినప్పుడు అబ్రహాము బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? పద, నడువు, నేను చూపించిన ప్రాంతానికి నడువు అన్నాడు. చూడండి, ప్రాంతానికి వెళ్ళారు, ఆ ప్రాంతంలో ఆగిపోయారు. ప్రాంతంలో ఆగిపోయి బాగా ఎత్తైన మెరక మీదకి వెళ్ళారు, కొండ మీదకి వెళ్ళి ఆగారు. చూడండి, లోతు, అబ్రహాము కలిసే జీవిస్తున్నారు. కానీ కలహం రాకముందే, ఇబ్బందులు రాకముందే వాళ్ళు వేరవ్వాలని అనుకున్నారు. హల్లెలూయా. ఎప్పుడు వేరవ్వాలనుకున్నారు? కలహం రాకముందే, వాళ్ళు ఇబ్బందులు రాకముందే వేరవ్వాలనుకున్నారు. అయితే ఈ ప్రాంతానికి నువ్వెళ్ళు, ఈ ప్రాంతానికి నువ్వెళ్ళు అనుకోలేదండి. అక్కడ నుంచున్నారు. అబ్రహాం గారు అడిగారు లోతుని, ఈ ప్రాంతానికి వెళ్తావా, ఈ ప్రాంతానికి వెళ్తావా అంటే, లోతు ఇటువైపు చూడంగానే పచ్చిక బయళ్ళు కనపడుతున్నాయి అంట. ఎవరు చూసిన కానీ? లోతు చూడంగానే పచ్చిక బయళ్ళు కనపడుతున్నాయి అనమాట. చూడండి, లోతు నేను ఈ ప్రాంతానికి వెళ్తాను అన్నాడు. ఎలా ఉందని? పచ్చిక బయళ్ళు. ఎలా ఉందంటండి? పచ్చిక బయళ్ళు. ఏర్లు పారుతున్నాయి, నదులు పారుతున్నాయి. మీరు మిమ్మల్ని మంచి ఏదన్నా కోరుకోమంటే మంచి కోరుకుంటారా, చెడు కోరుకుంటారా? మంచే కోరుకుంటారు. ఒక చోట బైబిల్ పెట్టి, ఒక చోట 1,00,000 రూపాయలు కట్టబెడితే, ఈ 1,00,000 రూపాయలు కట్ట కోరుకుంటారా, బైబిల్ కోరుకుంటారా? శరణ్, కోటేశ్వరమ్మ గారు బైబిలే కోరుకుంటారంట. మీ మనసులో ఉన్నది ఏం చెప్పాలా? కట్ట కావాలా, డబ్బు కావాలా, అది బైబిల్ కావాలా? చెప్పట్లా అన్న, అప్పు తీరాలంటే ఇది కూడా కావాలిగా. ఇది ఉంటే ఇది వచ్చేస్తుంది. ఈ పవిత్రమైన గ్రంథం నీ చేతిలో ఉంటే ఈ డబ్బు నీ దగ్గరికి
వచ్చేస్తుంది. అయితే లోతు బాగుంది, పచ్చగా ఉందని ఈ ప్రాంతానికి ఎవరైనా సరే మంచే కోరుకుంటారు, పచ్చగా ఉన్న ఏరియానే ఉపయోగించుకుంటారు. పచ్చగా ఉన్న ప్రాంతం ఎడారిలోకి వెళ్ళాలని ఆశపడతారా, పచ్చిక బయలులోకి వెళ్ళాలని ఆశపడతారా? చేపలు ఉన్న కాడికి వెళ్ళాలనుకుంటారా, చేపలు లేని కాడికి వెళ్ళాలనుకుంటారా? చేతి పని ఉన్న కాడికి వెళ్ళాలనుకుంటారా, లేని కాడికి వెళ్ళాలనుకుంటారా? ఉన్న దగ్గరే వెళ్ళాలనుకుంటారు, సమృద్ధి కాడే. మీరు చేపలు అమ్ముతున్నారు, వ్యాపారం చేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, చేతి పని చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు. మనుషులున్న ప్రాంతంలో అమ్ముతున్నారా, మనుషులు లేని ప్రాంతంలో అమ్ముతున్నారా? ఎడారిలోకి వెళ్ళి చేపలోయ్ అంటే ఎవరు కొంటారు? ఒంటిలు మాత్రమే ఉంటాయి. ఎక్కడ? ఎడారిలో ఒంటిలు మాత్రమే ఉంటాయి. అక్కడ జనారణ్యము ఉండదన్నమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నది జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మదేవుడు తేటగా మనకి వివరిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది. కనులు అబ్రహాము మరి ఇటు చూసినప్పుడు ఎడారిలాగా ఉంది, పచ్చదనమేమీ లేదు. పచ్చదనం ఉందంటారా? పచ్చదనం లేదు. సరే, ఆయన అటు వెళ్ళాడు కాబట్టి ఈయన ఇటు వెళ్ళాడండి. గొప్ప వేళ విశేషం ఏంటో తెలుసండి? అబ్రహాము నడిచిన ప్రాంతము, అబ్రహాం వెళ్ళిన ప్రాంతము పచ్చిక బయలుగా మారింది అంట. గట్టిగా ఎలా మారినాయి అంటండి? పచ్చిక బయలుగా మారినాయి అంట. ఒకళ్ళు కంటి చూపుతో చూస్తే చాలు ఏమైపోద్ది? భస్యం. అంటే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కళ్ళుంటే మార్చునుగాక. ఏమైనా వస్తువు కొనుక్కున్నా దాన్ని దుప్పడేసి ముసికేస్తారు. ఎందుకని? ఆమె చూడకూడదు. ఎవరు చూడకూడదు అంటండి? ఆమె చూడకూడదు. ఆమె చూస్తే ఏం జరుగుద్ది? కొత్త ఫ్రిడ్జ్ అయినా మోటార్ ఫెయిల్ అయిపోద్ది. ఏం పవర్ అది? అదే మన దీని గురించే మాట్లాడుతున్నాం. ఏం పవర్ అండి? కంటి పవరు. ఎవరన్నా చూస్తున్నా ఇంకా భోజనం కూడా చెయ్యము. ఎందుకని? దిష్టి తగులుద్ది అనే దానికన్నా ఇంకో పదం వాడితే బాగుంటుంది. ఏం పదం అండి? అరగదు. చూడండి, గమనించండి. మీరు చాలా చోట్ల భోజనాలకు వెళ్ళారు, భోజనాల దగ్గర కూర్చుంటారు. గమనించండి, భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు వడ్డించుకుంటూ వెళ్తారు. వడ్డించుకుంటూ వెళ్ళినప్పుడు చక్కగా అన్నీ చూసుకుంటూ వెళ్తారు. అన్నీ వడ్డించుకుంటూ వెళ్ళిన తర్వాత మన చూపంతా ఎటుంటుంది? అదే వంకర చూపు అనండి అమ్మా కొద్దిగా. ఏ చూపు? వంకర చూపు అంటే ఏంటి? ఎటు చూస్తుంది చూపు అమ్మా? చెప్పండి పర్లా. వేరే విస్తరాకుల్లోకి చూస్తుంది. గరిటె నిండా పడింది వాడికి అని మనసుతో కూర్చుంటే వడ్డించుకుంటా వెళ్ళేవాడికి మరి నువ్వు వాడికి తెలియదండి. ఆ క్యాటరింగ్ వాడికి ఎవరైనా ఒకటే, వడ్డించుకుంటా వెళ్ళిపోతాడు. అందుకనే క్యాటరింగ్ వాళ్ళని పెట్టేది, అందరూ సమానంగా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఇలాంటి అభిప్రాయం కలిగి అలా కూర్చుంటే ఇటు కుడివైపున వంకర చూపు చూసి అటు ఎడమవైపున వంకర చూస్తే మన ఇస్త్రాకులు పడేది మొక్కలు కాదండి, అచ్చం పులిసే పడద్ది. ఏ చూపు చూస్తే? ప్రభు చిత్తమయ్యా, నీ చిత్తమైతే 4 ముక్కలు చేస్తే తింటాను, లేకపోతే లేదని మనస్ఫూర్తిగా కూర్చోండి. వంకర చూపు మనకు అవసరం లేదు. దేవుడు ఈ రోజున దేవుని సన్నిధిలో దేవుడు ఆయన కనులు వినపట్లేదు, నాకేం వినపట్లేదు. నేను మైకిల్ ఎక్కడ చెప్తా, ఆయన కనులు అటువంటి కళ్ళుగా మనల్ని కూడా మార్చునుగాక. ఆశీర్వదించే కళ్ళు అవి, దీవించే కళ్ళు. ఏ ఇంటికి వెళ్ళినా సరే నీ కంటితో చూస్తే ఆశీర్వాదకరంగా ఉంచాలి. అబ్రహాం వెళ్ళాడండి, ఎడారిలోకి వెళ్తే ఆ అడుగుపెట్టిన వేళ విషయం ఏంటంటో, ఆ చూపు వేళ విషయం ఏంటంటో పచ్చగా మారిపోయిందంట. నదులు ప్రవహిస్తున్నాయంట, పంటలు పండుతున్నాయంట. హల్లెలూయా. చూడండి, గమనించండి, జాగ్రత్తగా వినండి. ఈ చూపుతో మరి ఈ చూపు ఇలా చూసినప్పుడు పవిత్రమైన గ్రంథం చదివేవాళ్ళము, దేవుని గ్రంథం చదివేవాళ్ళము ఆశీర్వాదకరమైన చూపు చూడాలి. ఏ చూపు చూడాలండి?
ఆశీర్వాదకరమైన చూపు చూడాలి, ఆశీర్వదించాలి. ఎలా ఆశీర్వదించాలి? ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే ఈ కంటితో చూసి, అమ్మా చక్కగా కట్టుకోండి, చక్కగా ఉండండి, ఇంకేమైనా వర్క్ చేయించుకోండి, చక్కగా జీవించండి అని మనం ఇంకా ఆశీర్వదించాలి ఈ కంటితో చూసినప్పుడు. అనకుండా ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు? ఏంటండి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? లోపల టైల్స్, పైనేమో పైన ఏమేస్తారా చెప్పండి. స్లాబ్ కాదు, స్లాబ్ కాదు, అంత అయిపోయినాక సీలింగ్, పైన సీలింగు, ఇంకా మక్కు, టైల్స్. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఈ కళ్ళు పేలిపోతాయి. ఆశీర్వాదం మనకి రాదు. ఆటోల మీద ఎక్కువగా ఏమని రాసి ఉంటుంది అన్నమాల? ఏంట్రా నీ ఏడుపు. వాళ్ళు ఆశీర్వదించబడతారు కానీ మనకు ఆశీర్వాదం ఏమి? చూసి ఏడ్చిన వాళ్ళకి ఆశీర్వాదం ఏం మిగులుద్ది? చివరికి ఏడిపే మిగులుద్ది. ఏం మిగిలిద్దిరా? గుడ్. ఏం మిగిలిద్ది? చివరికి ఏడిపే మిగిలిద్ది. అయితే మన కంటితో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన కనులు అగ్ని జ్వాలల వంటివి. ఎందుకంటే మనము దీవించబడాలి, ఆస్వాదించబడాలంటే అటువంటి కళ్ళు దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఎవరన్నా పక్కనోళ్ళు పచ్చగా ఉండాలని కోరుకుంటే మనం సమస్యలు ఉన్నప్పుడు 1000 రూపాయలు మనకు దొరుకుతాయి, ఇవ్వగలుగుతారు. వాళ్ళు పోవాలంటే ఆ 1000 కూడా దొరుకుతాయండి? దొరకవు. కుటుంబాలు దీవించబడుతున్నప్పుడు, ఆస్వాదించబడుతున్నప్పుడు, పచ్చగా ఉంటున్నప్పుడు మన కంటితో చూసి మనం వాళ్ళని దీవించాలి, ఆస్వాదించాలి ఆ కుటుంబాన్ని. ఆయన పాదములు సువాసన వస్తుందంట, ఆయన పాదములు. హల్లెలూయా. యేసయ్య ఉంటే ఇప్పుడు బలోమంట వెళ్ళి పాదాల మీద పడిపోయి ముద్దు పెట్టేసుకుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. అయిపోయిందా? ఒక 10 నిమిషాలు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రాలు చేద్దాం. ఆ ప్రేమ చూడండి, ఆ ఆప్యాయత చూడండి. ప్రేమతో పరిగెట్టుకుంటూ వచ్చారు చాలామంది. చాలా కొద్ది మంది ఉన్నారని బాధపడుతున్నాను ఇప్పుడు దాకా. అందరితో చెప్పి ఏంటమ్మా రికార్డ్ ఎంత తక్కువ మంది వచ్చారు అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు మన చరిత్రలో ఎక్కడ లేదు. కానీ దేవుడు మన కన్నిటిని, మన హృదయంలో ఉన్న బాధను ఆలకించి బిడ్డల్ని పరుగులు తీసుకొచ్చాడు దేవుడు. గట్టిగా చెప్పండి. మేము ఎంత బాధపడ్డామో తెలుసండి మీకోసం. ఇంకా ఉన్నారు, ఇంకా బాధ ఉంది లోపల. మా చెల్లెళ్ళతో చెప్పి ఇప్పుడే బాధపడ్డాను. దేవా ఆ బిడ్డల్ని దీవించి ఎలాగోలా మందిరానికి తీసుకురావు ప్రభు అని ప్రార్థన చేశాం. దేవుడు పరుగులెట్టించాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా ఎవరిని చూడాలని? యేసుని చూడాలి. ఏ ఆశీర్వాదం పొందుకోవాలి? దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. ఆయన బలిపీఠాన్ని చూడాలి, ఆయన సేవకుని చూడాలి, మందిరంలో ఉన్న బిడ్డలను చూడాలి, సంఘ పెద్దలను చూడాలి అని ఈ కంటితో చూసి ఆశీర్వాదం పొందుకోవాలని పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఆయన పాదములు చాలా అద్భుతంగా ఉంటాయి, సువాసనగా ఉంటుంది. 10,000 మందిలో అతి సుందరుడు అనమాట. ఆమె ఎంత అదృష్టవంతురాలండి. కాళ్ళ మీద పడిపోయి, పాదాల మీద పడిపోయి, పాదాలు పట్టుకుని ఏడ్చిందంట. యేసయ్య అంటే మనం కూడా పరిగెత్తాం కదండి. ఏడుతారా? ఆయన పాదాల మీద పడి ఏడ్చిందంట. ఇప్పుడైనా సరే పడవచ్చు. ఆయన బలిపీఠం ఎదుట ఆయన పాదాలు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఏడిస్తే ఎన్ని కన్నీళ్ళు వచ్చినాయి? ఒక ఉగ్గిన్నిడా, లేకపోతే 2 చుక్కల, 3 చుక్కల, 4 చుక్కల? పాదాలు కడిగేంత కన్నీళ్లు ప్రవహించినాయి అంట. హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే, ఇప్పుడు ఆరాధన చేస్తుంటే, ఇప్పుడు ప్రభువుని గణపరుస్తుంటే అసలు కన్నీళ్ళే కరువు అయిపోయినాయి. ఏమైపోయినాయి ఆ కన్నీళ్ళు? తినటానికి కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, కావలసిన వస్త్రాలు వెళ్ళి కొనుక్కుంటున్నాం, సమృద్ధి ఉంది, 1 ప్లాట్ 2 ప్లాట్లు ఇచ్చాడు, మంచి ఇల్లు కట్టుకున్నాం, మంచి పిల్లలు ఇచ్చాం. కన్నీళ్ళు ఎందుకు వస్తాయి? ఎందుకు కన్నీళ్ళు వచ్చినాయి ఇజ్రాయేల్ ప్రజలకి?
ఎందుకు ఆయన పాదాల మీద పడవలసి వచ్చింది? ఆ గొడ్డి చాకిరి చేయలేక. ఒకానప్పుడు మన పరిస్థితి కూడా అంతే. వెట్టి చాకిరిలో ఉన్నాం, గొడ్డి చాకిరి చేయలేక ఎవరి పాదాల మీద పడ్డారు? దేవుని పాదాల మీద పడ్డారు. ఎప్పుడైనా సరే దేవుని పాదాల మీద పడగానే దేవుడు మొర ఆలకిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మదేవుడు మీతోనే చెప్తున్నాడండి, వినండి జాగ్రత్త. మీరు సమస్యల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బారుగా పడుకోండి ఆయన పాదాల మీద. పడిపోండి, ఏం అవసరంలా. పడ్డారు ఎప్పుడన్నా? ఒకసారి చేయి చూపించండి పడ్డవాళ్ళు. నేను కూడా పడ్డా, చూపించండి. ఇంకా పడతానన్న వాళ్ళు చూపించండి. ఏం అవసరం లేదండి. మీరు కన్నా ఒక్క సమస్య కన్నా ముందుంటే ఒక్కసారి బారుగా పడుకుని 2 చేతులు ఇటు పెట్టండి, లేకమాకండి. నువ్వు దీవిస్తేనే లేస్తా, నువ్వు నా ఇంక చూస్తేనే లేస్తా, నీ అగ్ని జ్వాలల వంటి కనులు నా మీద పడితేనే లేస్తా, లేకపోతే అప్పటి వరకు నీ పాదాలు విడిచిపెట్టను. పాదాలు పట్టుకుని వదిలిపెడతలేదంట. ఎవరైనా? యాకోబు. ఎవరండి? యాకోబు. ఏయ్ లేగరా, అన్నీ అబద్ధాలే. అక్కడ ఎవరిని మోసం చేశావు? అన్నని మోసం చేశాడు, తండ్రిని కూడా మోసం చేశాడు. మోసం చేసి వచ్చి ఇక్కడేంటి యాషాలు ఎత్తున్నావు? ఏం చేశాడంట? యాషాలు వేస్తున్నావు అంటే చూడండి, గమనించండి. ఈ యాషాలు కాదు ప్రభువా, నిజంగానే నాకు మారు మనసు వచ్చింది అన్నాడండి. వద్దా పో అన్నాడండి. తన్ని తరిమేసినా సరే వెళ్ళట్లేదండి, పాదాలు పట్టుకుని వదలతలేదు. మీకున్న అప్పైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, అనారోగ్యమైన ఏదైనా సరే పాదాలు పట్టుకుని విడవద్దు. నువ్వు దీవిస్తేనే నేను నిన్ను విడిచిపెడతాను, లేకపోతే నిన్ను విడను. జలగా ఆ బర్రెలు చెరువులో దిగినప్పుడు పట్టుకుని బయటకు వస్తుంది, వదిలిద్దండి? వదిలిద్దా? వదలదండి. జలగ కన్నా ఎక్కువ పట్టాలి మనం. ఎవరిని? దేవుని పట్టాలండి. ఆ యాకోబు జలగైపోయాడు. అక్కడ ఇక్కడికి జారగొట్టేశాడు. ఎక్కడికమ్మా? తుంటి నరం. ఏ నరం అండి? చాలామంది ఇక్కడికి జారగొట్టేస్తే ఇక్కడి నుంచి పైకే స్పర్శ ఉంటుంది, కానీ ఇక్కడి నుంచి ఏం తెలవదు. చాలామంది మంచంలో ఉన్నవాడు, అంటే అబద్ధం చేసుకోకండి, స్పర్శ ఉండదు అన్నమాట. ఇక్కడికి వదిలేసినా సరే ఇక్కడి నుంచి ఈ బాడీ వరకు పెనుగులాడుతున్నాడంట. ఇక్కడికి వదిలేసింది కదా, ఉందండి ఈ నరము, ఈ తుంటి నరము జారిపోయిందండి. ఒక్క దెబ్బ కొట్టి చూడండి, గమనించండి. ఏదన్నా మనిషి కొడితే కొద్దిగా వాసిద్ది, గోబు వాసిద్ది, కొద్దిగా ఏమైనా చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. కానీ దేవుడు కొడితే ఏం జారింది? తుంటి నరం కిందకి జారిందండి. విడిచిపెట్టేటట్లు లేడని దేవుడు యాకోబుని ఇజ్రాయేలుగా చేశాడట. హల్లెలూయా. దీవించేశాడండి అతన్ని. ఏ కంటితో చూశాడు? ఏ పాదాలు పట్టుకున్నాడు? హల్లెలూయా. ఈరోజునదే మనం తెలుసుకోవాల్సింది. అపరంజి వంటి పాదాలు పట్టుకోవాలండి. కన్నీళ్లు రావట్లేదు, కన్నీళ్లు కార్చింది, కన్నీళ్లు ప్రవహిస్తున్నాయి, కన్నీళ్లతో కడిగేసిందండి, తల వెంట్రుకలతో ఆయన పాదాలు తొడిచింది. కన్నీళ్ళు కరువైపోయినాయి మనకి. నవ్వుతున్నారు కానీ చెప్పట్లా. నెక్స్ట్, కన్నీళ్ళు కరువైపోయినాయి. ఏంట్రా నేనే చెప్పాలి అది కూడా? తల వెంట్రుకలు కూడా ఎంత బాగున్నాయండి మరియాకి. ఇప్పుడు ఆమె తల వెంట్రుకలు ఇలా తిరిగి కిందకి రావాలంటే ఎంత ఎంత రావాలి? చాలా బాగుండాలి. మనకి ఇక్కడి నుంచి వస్తాయి తొడవడానికి అసలు. దీన్ని కవర్ చేయటానికి, దీన్ని 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 మార్కెట్లో, సమాజంలో విలువగా ఉండటానికి ఎన్నో ప్లాన్లు చేస్తున్నాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. పెట్టుడు సగరాలన్నా తీసుకొచ్చి పెడతా ఉంటాం. చూడండి, గమనించండి జాగ్రత్తగా అండి. ఆ తల వెంట్రుకలు ఏమైపోయినాయండి? ఒక్కసారి తల స్నానం చేసినప్పుడు చూడాలి మనల్ని, ఎలా ఉంటుంది? జుట్టే అంతా. చూడండి, పరిశుద్ధాత్మ దేవుని స్పష్టంగా అపరంజి వంటి పాదములు. ఇప్పటికైనా మించిపోయింది లేదండి.
ఆయన కనులతో చూస్తాడు మనల్ని. అపరంజి వంటి పాదముల మీద పడిపోదాం. ఈరోజు ఒక వాహనం కొనుక్కోవాలని ఆశపడుతున్నారు బిడ్డలు, నాకే వచ్చి చెప్పారండి. ఏ పాదముల మీద పడాలి? ఆయన పాదముల మీద పడిపోవాలండి. అద్భుతమైన మాట ఏంటి గమనించి, మీ ఇంటికి వచ్చి ప్రతి నెల గృహదర్శనాలు చేస్తున్నామండి, ప్రతి ఇంటిని దర్శిస్తున్నామండి. దర్శించినప్పుడు ఆయన అపరంజన వంటి పాదములు మీ ఇంటికి వస్తున్నాయి అన్నమాట. ఆ పాదములకున్న ధూళి దులిపి వెళ్ళిపోతున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఆ ధూళి మీ కుటుంబానికి ఎలా ఉంది? ఆశీర్వాదకరంగా ఉంది. ఎలా ఉంది? దీవెనకరంగా ఉంది. ఆ ధూళి ప్రతి నెల వచ్చేది బాబా యేసయ్య. చెప్పండి, నోటితో చెప్పండి, యేసయ్యే. ఆయన పాదాలు మీ గుమ్మాలు తొక్కుతున్నాయండి. ఆయన పాదాలు మీ గుమ్మలోంచి మీ ఇంట్లోకి వస్తున్నాయండి. మీ ఇంట్లోకి వచ్చి మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదం కలగజేస్తున్నాడండి. వాళ్ళు కూడా కోటేశ్వరం గారు, పాపం గారు, అగ్ని జ్వాలల వంటి కళ్ళు, అపరంజి వంటి పాదములు, అట్టి కృప మనందరికీ దయచేనుగాక. ప్రార్థనకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలండి. ఏ ప్రాంతంలో నడిచినా, ఏ ప్రాంతంలో ఉన్నా దీవెనకరంగా ఉండాలి. మరి లోతు నడిచాడు. సుదూరముగ్గురము పట్టణాలు అగ్ని గంధకాలతో కాల్చబడినాయి. దేవా, నీ బిడ్డలు ఈ వాక్యాన్ని విని ఎవరు కూడా అశ్రద్ధగా ఉండకుండా దీవించబడినట్లుగా, ఆశీర్వదించబడినట్లుగా అయ్యా మేము చూసే చూపు పవిత్రంగా ఉండాలి ప్రభువా. మా పాదములు చక్కగా ఉండాలి తండ్రి. ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు, ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, ఎవరింకన్నా చూసినప్పుడు తండ్రి ప్రభువా ఆశీర్వాదం కలగాలి తండ్రిని ప్రార్థించుకుందాం. చిన్న